నేను మీ డాక్టర్ దత్తురాజ్, జనరల్ ఫిజిషియన్, వెల్నెస్ హాస్పిటల్, నిజామాబాద్. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే, ఇప్పుడు వర్షాకాలం సీజన్ స్టార్ట్ అయింది. సో చాలామందికి చాలామందికి విష జ్వరాలు వస్తున్నాయి. ఆ విష జ్వరాల్లో మనకి మెయిన్గా ఏంటంటే 3 రకాలు వస్తున్నాయి. ఒకటి ఏంటంటే, ఒక విష జ్వరం టైప్ ఏంటంటే అందరికి ఎక్కువగా ఫీవర్తో పాటు జ్వరం వచ్చి, జలుబు వచ్చి, గొంతు నొప్పి వస్తుంది. వీటిని మనం ఫ్యారింజైటిస్ అంటాము. సో గొంతు నొప్పి రావడము ఇది మెయిన్గా వైరస్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది. ఇది కాకుండా ఇదొక రకం అయితే, ఇంకో రకం ఏంటంటే చాలామందికి విరోచనాలు, వాంతులు అవుతున్నాయి. ఈ 2 రకాలు కూడా వైరస్ ఇన్ఫెక్షన్ వల్లే ఎక్కువగా వస్తున్నాయి. సో ఈ 2 రకాల ఇన్ఫెక్షన్లు, గొంతు నొప్పి రావడము, తర్వాత విరోచనాలు అవ్వడము, ఈ 2 రకాలు మాత్రం చిన్నపిల్లల వయసు నుంచి చాలా లేట్ ఏజ్ వాళ్ళకి, ముసలి ఏజ్ వరకు కూడా 60-70 ఇయర్స్ వాళ్ళకి కూడా అవుతున్నాయి. సో ఇది చాలా ఎక్కువ మందికి కూడా వస్తుంది. సో దీంట్లో ఏంటంటే మనకు విరోచనాలు అవుతున్నప్పుడు మాత్రం చాలామందికి, వాంతులు అవుతున్నప్పుడు మాత్రం చాలామందికి మెయిన్గా మన ఇంట్లో ఉన్నప్పుడు ఓఆర్ఎస్ ప్యాకెట్ అనేది మామూలుగా ఏ మెడికల్ షాప్కి వెళ్ళినా దొరుకుద్ది. ఓఆర్ఎస్ వాటర్లో కలుపుకొని ఓఆర్ఎస్ తాగడం వల్ల మనము విరోచనాల జబ్బు నుంచి, దాని నుంచి సీజనల్గా మనకు ఇంటి నుంచే వైద్యం అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. ఇది తాగడం వల్ల మనకి ఏమవుతుందంటే మన విరోచనాల వల్ల మన బాడీలో డీహైడ్రేషన్ అవ్వకుండా కాపాడుకోగలుగుతాం. సో మనకి ఇలాంటి కండిషన్స్ ఉన్నప్పుడు మనము ఎప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలి అని డౌట్ వస్తే, మనకు విరోచనాలు అవుతున్నప్పుడు బాగా మనకు కళ్ళు తిరుగుతున్నాయి, మనకు యూరిన్ అనేది రావట్లేదు, తర్వాత విరోచనాలు అస్సలు కంట్రోల్ అవ్వట్లేదు, విరోచనాలతో పాటు వాంతులు అవుతున్నాయి అనుకున్నప్పుడు, ఇలాంటి కండిషన్లో కంపల్సరీగా మనం హాస్పిటల్కి వెళ్ళి మన యొక్క బీపీ ఎలా ఉందనేది చెక్ చేసుకోవాలి. బీపీ తక్కువగా ఉంటే తప్పనిసరిగా హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఐవీ ఫ్లూయిడ్స్ ఎక్కించుకుంటే, దాంతోపాటు ఓఆర్ఎస్ తాగితే అప్పుడు మనకు చాలా తొందరగా రికవరీ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇలా కాకుండా ఇప్పుడు ఇంకో రకం మనం మాట్లాడుకున్నప్పుడు చాలామందికి దగ్గు, జలుబు వస్తుంది. ఇవన్నీ మామూలుగా మనము వాటికి సంబంధించిన టాబ్లెట్స్ వేసుకుంటే ఒక 4-5 రోజుల్లో కంపల్సరీగా తగ్గిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇది కాకుండా ఇంకొకటి ఏంటంటే, ఈ సీజన్లో చాలామందికి వచ్చేది ఏంటంటే కాళ్ళల్లో వాపులు వస్తున్నాయి. కాళ్ళల్లో వాపులు వచ్చి ఎర్రగా అవుతున్నాయి. దీన్ని మెడికల్ లాంగ్వేజ్లో ఏమంటామంటే సెల్యులైటిస్ అంటాం. సెల్యులైటిస్ అంటే స్కిన్ పైన ఇన్ఫెక్షన్ అవ్వడం. ఇది ఏ వయసులో వారికి ఎక్కువగా వస్తుందంటే, ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళంటే ఎక్కువగా డయాబెటిక్ పేషెంట్స్కి ఎక్కువగా వస్తుంది. డయాబెటిక్ పేషెంట్స్, యాక్టివ్గా లేని పేషెంట్స్కి, ఎప్పుడన్నా ఒకేషనల్గా అప్పుడప్పుడు నడిచే పేషెంట్స్కి, ఈ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఎక్కువగా వస్తుంది. ఈ పేషెంట్స్ వాళ్ళు ఏంటంటే ఏదో జబ్బు చిన్నగా ఉంది కదా, కొద్దిగా అయింది కదా అని నెగ్లెక్ట్ చేస్తున్నారు చాలామంది. ఆ నెగ్లెక్ట్ చేయడం వల్ల చాలామంది పేషెంట్స్ వారం రోజులు హాస్పిటల్లో ఉండాల్సి వస్తుంది. కొంతమంది పేషెంట్స్ అయితే 3-4 వారాలు తగ్గకుండా బాధపడిన వాళ్ళు కూడా, ఆపరేషన్ వరకు వెళ్ళిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో ఈ సెల్యులైటిస్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీరు నెగ్లెక్ట్ చేయకండి. మీకు ఏదన్నా వాపు వచ్చి ఎర్రగా అయ్యి, ఏదన్నా గజ్జలల్లో ఏదైనా వాపు వచ్చే గడ్డల్లాగా అయితే దాన్ని లింఫాడినోపతి అంటాం. అలా అవుతే మాత్రం మీరు కంపల్సరీగా డాక్టర్ని సంప్రదించి కంపల్సరీ యాంటీబయాటిక్స్ స్టార్ట్ చేయాల్సి వస్తుంది. ఇదేంటంటే మామూలుగా స్కిన్ ఇన్ఫెక్షను స్టెఫిలోకోకై బ్యాక్టీరియా అని ఉంటుంది. ఆ బ్యాక్టీరియా ఇన్ఫెక్ట్ అవ్వడం వల్ల ఆ స్కిన్లో అది ఇన్ఫెక్ట్ అయ్యి స్ప్రెడ్ అవ్వడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. ఈ ప్రాబ్లం వల్ల చాలామందికి హాస్పిటల్లో ఎక్కువ రోజులు ఉండడమే కాదు, కిడ్నీ ఇన్ఫెక్షన్స్ అయ్యి బీపీ తగ్గిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఎస్పెషల్లీ కంపల్సరీ డయాబెటిక్ పేషెంట్స్లో సెల్యులైటిస్ చేంజెస్ వస్తున్నాయి అంటే కంపల్సరీగా మీరు ముందు జాగ్రత్తగా స్టార్ట్ అయిన 1 రోజు 2 రోజుల్లోనే ముందే వచ్చి డాక్టర్ దగ్గరికి వచ్చి చూయించుకొని యాంటీబయాటిక్స్ వాడుకొని జాగ్రత్తగా కాలు కింద పెట్టకుండా, ఎక్కువసేపు కింద పెట్టకుండా పైన పెట్టుకుంటే చాలా తొందరగా రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఈ జాగ్రత్తలు మాత్రం మీరు కంపల్సరీగా ఈ వర్షాకాల సీజన్లో, ఈ సీజన్ అయ్యేంత వరకు కంపల్సరీగా తీసుకోవాలి. సో బయటకు వెళ్ళినప్పుడు ఆహారమైన పదార్థాలు తింటూ, ఆహారమైన పానీయాలు తాగుతూ, తర్వాత వేడిగా ఉన్న ఫుడ్ తినడం వల్ల మనకు బయట నుంచి వచ్చే ఇన్ఫెక్షన్స్ అనేవి కంట్రోల్ చేసుకోవచ్చు. ఇది కాకుండా తక్కువ మందికి, ఈ మధ్యలో కొంతమందికి జాండీస్ అనేది వస్తుంది.
సో అది హెపటైటిస్ వల్ల వస్తుంది. హెపటైటిస్ ఇన్ఫెక్షన్, హెపటైటిస్ ఏ వైరస్ కానీ ఈ వైరస్ ఇన్ఫెక్షన్ వల్ల కానీ మనకి వస్తుంది. సో ఈ వర్షాకాలం సీజన్లో ఈ మనం బయట ఫుడ్ ఏదైనా తింటున్నప్పుడు ప్రాపర్గా హ్యాండ్ వాష్ చేసుకొని తినడం వల్ల దీని నుంచి కంటామినేషన్ నుంచి మనము బయటపడవచ్చు. సో మీరు తప్పకుండా బయటకు వెళ్ళినప్పుడు ప్రాపర్ హ్యాండ్ శానిటైజేషన్ చేసుకుంటూ ప్రాపర్ చేతులు బాగా కడుక్కొని వేడి వేడి పదార్థాలు తినడం వల్ల మనం ఈ జబ్బుల నుంచి కాపాడుకోవచ్చు. థ్యాంక్ యూ అండి.